DF न्यूज उर्दू में खैर मकदम है। आज की खबरें। संगारेड्डी एसपी ऑफिस में एडिशनल एसपी संजीव राव ने प्रेस कॉन्फ्रेंस करते हुए कहा कि जिले संगारेड्डी पुलिस ने बैन रियासती चोरों को गिरफ्तार किया जो कई केसों में मुलविस थे। इनके पास से 43 तोले सोना, 5 किलो चांदी, 2 मोटरसाइकिल, इन सब की मालियती तकरीबन 36 लाख है। और कहा कि मेदक संगारेड्डी के मौजाफाती इलाके सिद्दीपेट, सिरिसिल्ला और दीगर अजला में रात के वक्त घरों में चोरी कर रहे थे। गुज़श्ता माह 2 जून की देर रात को संगारेड्डी के आंदोल मंडल एनारम गांव में 8 ताले तोड़े गए। मसानपल्ली गांव में 8 जून की आधी रात को 4 मकानात के ताले तोड़े गए। चौटापुर गांव में 14 जून की रात 5 घरों के ताले तोड़े गए और डकैती के दौरान सोना और चांदी के जेवरात और नकद रकम चोरी कर ली गई। उन्होंने कहा कि एक टीम तश्कील देते हुए इन्हें गिरफ्तार किया गया। इस मौके पर संगारेड्डी डीएसपी सत्तैया गौड़, जोकीपेट सीआई अनिल कुमार, जोगीपेट एसआई अरुण कुमार, पुलकल एसआई श्रीकांत, सीसीएस टीम के अलावा दीगर मौजूद थे। నైట్ ఎగ్జిట్ చాలా అవుతుందని చెప్పేసి కేసు కట్టడం జరిగింది. ఈ క్రమంలో ఎస్పీ గారు సిసిఎస్, సంగారెడ్డి డిఎస్పీ, ఒక పుల్కల్ ఎస్ఐ, జోగుపేట ఎస్ఐ, ఒక జోగుపేట సిఐ, సంగారెడ్డి రూరల్ సిఐ, ఒక 4 స్పెషల్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. ఈ 4 స్పెషల్ టీమ్ ఫామ్ చేసే క్రమంలో మనకి ప్రస్తుతానికి ఒక ముగ్గురు ఇంటర్ డిస్ట్రిక్ట్ దొంగలు, వీళ్ళు నైట్ ఎగ్జిబిషన్ దొంగలు. ఒక అతని పేరు జయరామ్, ఇంకో ఆయన శంకర్, ఇంకా ఇప్పు సింగ్. వీళ్ళు నారాయణ ఖేడ్ ఏరియాకి సంబంధించిన బాబాయ్ నాయక్ తండాకు సంబంధించిన దొంగలు, షర్గాపూర్ మండలి. గత 6-7 సంవత్సరాలుగా వీళ్ళు 108 హెచ్బి కేసులు చేసినారు. 108 హెచ్బి కేసులు చేసినారు. ఈ కేసు చాలా మందికి సంగారెడ్డి, కామారెడ్డి, సిద్దిపేట్, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, మెదక్ డిస్టిక్ లో రాత్రిపూట దొంగతనాలు చేస్తున్నారు. ఈ గ్యాంగ్ ఒక 8 మెంబర్స్ గ్యాంగ్. దీంట్లో ప్రస్తుతం ఒక 5గురు జైల్లో ఉన్నారు. మిగతా 3 ఇప్పుడు అరెస్ట్ చేయని 3 బయట ఉన్నారు. ఈ బయట ఉన్న ఈ 3 దొంగలు కూడా లాస్ట్ ఒక 6 మంత్స్లో 41 దొంగతనాలు చేసినారు. ఈ 41 దొంగతనాలు అల్లాదుర్గు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 9, జోగుపేట పోలీస్ లిమిట్స్లో 3, పుల్కల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 2, పెద్ద శంకరంపేట, చిన్న శంకరంపేట పోలీస్ స్టేషన్లో 2, పిట్లం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 3, సిద్దిపేట గౌరవరం డిస్ట్రిక్ట్ గౌరవరం పోలీస్ స్టేషన్లో 8 కేసులు, గంభీరావుపేట పోలీస్ స్టేషన్లో 3, కోనారావు పోలీస్ స్టేషన్లో 2. ఈ విధంగా గత 6 నెలల్లో వీళ్ళు చేసిన దొంగతనాలు 41. వీళ్ళు రాత్రిపూట విలేజెస్లో, ఒక్కొక్క విలేజ్లో ఐరన్ రాడ్, గ్లౌస్ యూజ్ చేస్తారు, ముఖాలకి మాస్క్ పెట్టుకుంటారు. ఎక్కడ కూడా ఫింగర్ ప్రింట్స్ రాకుండా జాగ్రత్త తీసుకుంటారు. ఈ నేరస్తుల నుండి ప్రస్తుతానికి ఒక 5 కేజీల వెండి వస్తువులు, 41 తులాల బంగారం, ఈ 41 కేసులకు సంబంధించిన ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది. ఈ నేరస్తులు గత 10 సంవత్సరాలుగా వీళ్ళు దొంగతనాలు చేస్తున్నారు. గత 10 సంవత్సరాలు జయరామ్ అని చెప్పేసి ఇప్పుడు అరెస్ట్ చేయబడ్డ టీమ్ లీడర్ 108 కేసుల్లో వాంటెడ్. ఒక సిద్దిపేట జిల్లాలో ఇతని మీద 14 వారెంట్లు పెండింగ్ ఉన్నాయి. సో ప్రస్తుతానికి వీళ్ళని ఈ 41 కేసులో కూడా కస్టడీ తీసుకొని కంప్లీట్ చేయడం జరిగింది. ఈరోజు అరెస్ట్ చేసి పూర్తి చేస్తున్నాం. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ గురించి కూడా వీళ్ళని కస్టడీ తీసుకుని మళ్ళీ ఇన్వెస్టిగేషన్